వాళ్ళని ఒకరికొకరు మాట్లాడుకున్న సందర్భం ఉంది. వాళ్ళు ఎవరో మనకి తెలియదు, అప్పుడు వాళ్ళకి మనం తెలియకపోవచ్చు కూడా చాలా మందికి. ఆ తెలియనటువంటి వాళ్ళు తెలుగులో మాట్లాడుతున్నప్పుడు ఇదిగో ఈ ఆలయంలో ఇట్లాగంట అంటే ఇట్ట కాదమ్మా ఇట్టగా మాకు తెలిసింది ఇట్లా అని ఇట్లా మాట్లాడుకుంటాం. ఆ తర్వాత వాళ్ళు కనుక ఇద్దరు చనువుగా ఉండేటటువంటి వాళ్ళు అయితే యాక్సెస్ పెరుగుతుంది. ఇక్కడ డబ్బులతో వ్యవహారాలు యాక్సెస్ పెరుగుతుంది. వీళ్ళకి అక్కడ ఉండాల్సిన అవసరం ఉంది, మరి ఈ కేసు తేలేదాకా అక్కడే ఉంటారేమో, లేదా అట్టించి ఇంకేదైనా దేశానికి పోతారేమో, ఎందుకంటే ఇక్కడ కొత్త జైలుకి పోవాలని చెప్పేసి భయపడుతున్నట్టున్నారు కాబట్టి అక్కడ ఉండొచ్చును. అతను శ్రవణరావు కూడా సుప్రీంకోర్టులో అతనికి బెయిల్ పిటిషన్ వేసుకున్నాడు, ముందస్తు బెయిల్ పిటిషన్, ఫోన్ ట్యాపింగ్ కేసు. కాబట్టి అతను ఆ కేసు తేలే వరకు అక్కడే ఉన్నాడు. అది తేలిన తర్వాత వచ్చాడు వెనక్కి, అతన్ని అరెస్ట్ చేయొద్దని చెప్పి ఆదేశాలు వచ్చాక. ఆ టైంలో ఒకళ్ళు చెప్పుకుని ఉండొచ్చును కూడా, అది కేటీఆర్ పంపించడు, కేసీఆర్ పంపించడు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పంపించడు, ఇవి జరిగిపోతుంటాయి. సరే ఆడికి పోయాక మనకి రూమ్ రెంట్ దూరం తీరిపోద్ది అక్కడ విదేశాల్లో. మొదట్లో ఎవరు దోవనాలు ఉన్నారు, ఎందుకు మన ఆ రూమ్లో ఉండండి, ఇలా రూమ్ కూడా కాదు కదా, ఇదేదో గుడి కాదు కదా, ఫ్లాట్లే కదా, ఒక్కళ్ళే ఉండడం కంటే ముగ్గురు కూర్చుంటే కలిసి మందు కొట్టచ్చు, కలిసి సరదాగా తిరగచ్చు, ఒక కారులో తిరిగితే ఖర్చు తగ్గుతుంది, ఈ అనుకుని తిరిగి ఉండొచ్చు. దానికి లెక్కర్కి లింక్ ఉందని నేను అనుకోవట్లేదు. వాళ్ళు కూడా అది రాసిన దాని ప్రకారం ఎట్లున్నారు అన్నదే అడిగింది.